కార్యదర్శిగా నియమితులైన సౌభాగ్య అనంతకి పెద్ద పోస్టులు అనుమోదించగలరని మేమందరం వారి అడుగుజాడలో నడుస్తూ ఈనాడు ఒక రాష్ట్రానికి ఎంతో వెలుగు తెచ్చినటువంటి మరి జగ్గారెడ్డి గర్వించదగ్గది. అందులో మేము దళితులము చాలా సంతోషం. రంగారెడ్డి జిల్లాకు మరి సాధారణంగా ఒక అధికార పార్టీలో ఇంత పెద్ద పదవి దక్కిందంటే మాజీ కౌన్సిలర్ కుమారన్న, కౌన్సిలర్ రాజన్న, రవీణ, కనపం రవీణ, చికారి కోరుకుంటూ అతనే నాగరాజన్న చేసిన రైతు సంఘాల ముఖ్యంగా కులగణన అనేది సాధ్యం కాని పని, దేశంలోనే సాధ్యం కాలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన సంవత్సరం లోపలనే కులగణన చేసినంటే 100 సంవత్సరాల చరిత్రను తిరిగి రాసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ నాయకులు. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. ఎవరిని మరి సమాధానం చేసుకొని పోయే వాళ్ళంటే చాలా కష్టం. కానీ మరి 40 రోజుల్లోనే మన ముఖ్యమంత్రి గారు మరి దాని చిట్టా అంతా కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు కానీ సేటు కానీ ఇంకా మీకు ఉన్న కింద కానీ పైన ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా పదవులు వస్తాయి. ఈ 5 సంవత్సరాలు మీకు కూడా వస్తాయి. మీ అందరు కూడా ఇట్లాంటి అభినందన సభ పెట్టాల్సి మరి మేమందరం కూడా ఆనందపడతామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక కౌన్సిలర్ కావాలి, వార్డు మెంబర్ కావాలి, చైర్మన్లు కావాలి, జడ్జీలు, ఎంపీలు అన్నీ కూడా మనమే చేజిక్కించుకోవాలి. మరి కులగణన వచ్చింది అంటే మరి అది రిజర్వేషన్ తప్పకుండా అవుతాయి. ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఎవరికి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి వచ్చినా కూడా అందరూ సహకరించాలి. అయ్యో నాకు రాలేదు కదా, నాకు ఇవ్వలేదని కాదు. మనం ఇద్దరం కొట్లాడితే 3వ వాడికి అవకాశం పోతుంది, ఆ సీటు పోతుంది, మన పరువు పోతుంది. మనం ఇన్ని చేసినా మనకు దక్కకపోతే మరి మనం ఉండి కూడా వేస్తే. దయచేసి ఈ సభ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సూచనలు మనం తీసుకుందాం. ఎవరికి టికెట్ వచ్చినా, ఏ పోస్టుకి ఏది వచ్చినా కానీ కలిసి కట్టుగా పనిచేసి దాన్ని మనం చేజిక్కించుకొని మన పార్టీని నిలబెట్టుకోవాలి. వచ్చే సంవత్సరాలు కూడా ఇప్పుడే మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. అదేవిధంగా మీ అందరూ కూడా తెలిసిందే, నేను చెప్పడం కాదు. కానీ ముఖ్యంగా సేటు గారు ఇప్పుడు మనకి ఏంటంటే కిషన్ సేటు రాయబారి, అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలకు రాయబారిగా ఉండి మరి నడిపిస్తుంటారు. మన కష్టాలని ఆయనకు చెప్పుకోవచ్చు. రాష్ట్రం అంతా తిరగాలి ఎప్పుడైనా. ఇక సంగారెడ్డిలో మాకు తక్కువ కనిపిస్తారేమో సేటు మరి నాకు తెలిసి. ఎందుకంటే వారం 10 రోజులు క్యాంపులు వేస్తారు. ఏ జిల్లా ఇచ్చినా ఆ జిల్లాకి న్యాయం చేయాలి. అక్కడ కూడా సంగారెడ్డి ఏ విధంగా అయితే కలుపుకొని పోయి మరి కష్టపడి ఎట్లా వస్తున్నారో మరి వేరే జిల్లాలో కూడా సేటు వెళ్ళి మరి అక్కడ కూడా మరి ఆయన సేవలు అందించే భాగ్యము దక్కిందో అటు ఆ ఆశీస్సులతోనే, ఆ దేవుని ఆశీస్సులతో అక్కడ కూడా పనిచేయాల్సి ఉంటుంది. దయచేసి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి పార్టీని బలోపేతం చేయడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయని తెలియజేసుకుంటూ, రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని సంరక్షిస్తున్న అంబేద్కర్ భవనంలో, అంబేద్కర్ నిలయంలో నాకు ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం నాకు జన్మ. ఇది ఒక సుకృతం. ఎంతోమంది ఎన్నో ఫంక్షనాల్లో చేస్తారు, కానీ ఒక మహాపురుషుడి నిలయంలో చేయడం అనేది కూడా ఒక గౌరవంగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన మా అక్క నిర్మలా జగ్గారెడ్డి, టీజేఎస్ చైర్మన్, అలాగే ఈ కార్యక్రమానికి సమావేశించిన నాగరాజు గారు, మన ఈ కార్యక్రమానికి నిర్వాహకుడు గంగేష్ శ్రీహరి నమస్కారం తెలియపరుస్తూ, మరి
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నమ్మకంతో నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పి ఈ సభ ద్వారా వేడుకుంటూ, ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, మరి మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజసింహ గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఇంకా ముఖ్య ఘట్టం ఈ పదవి ఎంత అభినందన సభ జరుగుతున్నాయో అంత చాలా సీరియస్గా ఉండి పనిచేయవలసి వస్తారు. చాలా కీలకమైన పదవి. మరి ఇప్పటి వరకు నియోజకవర్గంలో జిల్లాలో పనిచేసిన నాకు, అప్పట్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో పనిచేసిన నాకు, మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారు ఎంతో నమ్మకంతో, మరి నా పూర్వజన సుకృతం. ఎందుకంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సింగూరు రావడమే గొప్పతనం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఢిల్లీలో ఈరోజు నా పేరు నమోదు చేసుకొని సంగారెడ్డి వరకు వచ్చి మీ మధ్యలో ఉన్న వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యక్రమం ఇప్పించినందుకు నా యొక్క ప్రత్యేకమైన నా వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను.